జాను మా ఇక్కడ జడ్చర్ల దాటినట్టున్నామే. జడ్చర్లకు వచ్చావా? ఆ, ఓకే ఓకే బాయ్. ఆ, సరే దగ్గరకు వచ్చాక ఫోన్ చేస్తా. నానా శంషాబాదు. శంషాబాదా? అయితే ఆల్మోస్ట్ వచ్చావు. సరే ఓకే బాయ్. Have you ever felt? Are you listening? Damn. అసలు ఈ మాత్రం పెట్టిన అంటే చాలా గ్రేట్. ఈ కర్టన్స్ అర్థం. ఎంతసేపే? వస్తున్నా. మమ్మీ జాన్, ఏంది ఇంత గలీజ్గుంది ఇల్లు? సరిగ్గా పెట్టుకోవడం రాలే ఇంకా? మా ఇంకా బయటనే ఉన్నావు. ఏం కనిపించింది అక్కడ నుంచి? ఫస్ట్ లోపల రా. అంతా చూడక్కర్లే, ఆ ఫ్యాన్ చూడు. అమ్మా, అందరు అమ్మాయిలు చెప్పినట్టు రొటీన్ డైలాగ్స్ ఏమైనా చెప్పొచ్చు కదా. ఏంటి ఇంత చిక్కిపోయావు? ఇలాంటివి ఏమైనా చెప్పొచ్చు కదా. నువ్వు చిక్కితే కదా అనేది నేను చిక్కినావమ్మా అని. మా పదమా లోపలికి. ఆ బ్యాగ్ ఇక్కడదా. దో నీళ్ళున్నాయా ఫ్రిడ్జ్ లో? లేవు. ఏంది ఈ కంపు? ఏమైంది? కూరగాయలన్నీ కుళ్ళిపోయినాయి. ఫ్రిడ్జ్ గా నీట్ గా పెట్టుకోవడం రాదు? ఎంత అన్హైజీనిక్ అంటే నువ్వు. ఏం కంపొస్తుంది మమ్మీ? నాకొస్తలేదు. ఆ బెండకాయలు, ఆ వంకాయలు అన్నీ కుళ్ళిపోయినాయి. తీసి పడేయడానికి ఎంతసేపు పడుతుంది? నిమిషంలో పడేయచ్చు. ఆ ఆపిల్ కాయ కొరికి పెట్టేసినావు. తినేది లేదు, పెట్టేది లేదు. బా కంపు కొడుతుంది అసలు. సర్లే, పాలన్నా ఉన్నాయా? కాఫీ చేసుకొని తాగుతా. పాలు లేవు మా, తీసుకొస్తా ప్యాకెట్. సరే, వచ్చేటప్పుడు కందిపప్పు కూడా తీసుకొని రా. కొద్దిగా పప్పు చేసేస్తాను, తీసుకెళ్దువు. కూరగాయలు ఉన్నాయా? ఏమైనా కావాలా? ఒక పెన్ను పేపర్ పట్టుకొని రాసుకో, చెప్తా ఏమేం కావాలో. నాకు గుర్తుంటాయి మమ్మీ. అట్లనే అంటావు, మళ్ళీ ఏదో ఒకటి మర్చిపోయి వస్తావు. గోష్, ఒక్క మాట వినదు. మమ్మీ తీసుకొచ్చినా చూడు, ఇక్కడున్నా. ఇక్కడేం చేస్తున్నావు? ఎందుకు ఎక్కినావు? కటన్లు క్లీన్ చేస్తున్నా అంటే ఎందుకంటావేంది నువ్వు? కొన్నప్పుడు వాష్ చేసి ఇస్తారు కదా. ఎప్పుడు కొన్నావు? 1 year అయింది. 1 year కాదమ్మా, 1 year అయింది. ఎంతెత్తు దుమ్ముని చూడు దీనిపైన. అన్హైజీనిక్, అసలు ఎంత అన్హైజీనిక్ బతుకుతున్నావు అంటే. ప్రతి నెల తీసుకొని వాషింగ్ మిషన్ వేయడానికి ఏంటి బతకం నీకు? నాకు అర్థం కాదు. ఏదో పెద్ద నువ్వు ఉతికేటట్టు ఫీల్ అయిపోతుంటావు. ఇంకా మషిన్ ఎందుకు కొనిచ్చింది ఇంకా? అసలు ఎంత డస్ట్, ఎంత జర్మ్స్ ఉంటాయి దీనిపైన. మైక్రో ఆర్గానిజమ్స్ అన్ని ఉంటాయి. ఓకే, ఇవి తెచ్చాను, అక్కడ పెడుతున్నాను. నేను స్నానం చేసి వస్తా. మా, నేను ఆఫీస్కి బయలుదేరుతున్నా, లేట్ అవుతుంది. ఒక్క నిమిషం ఉండు, చేసేసిన. టైం అయిపోతుంది మమ్మీ. బ్రేక్ఫాస్ట్ ఇద్దో, బ్రేక్ఫాస్ట్ తినేసిపోదు. మా, ఇప్పుడు టైం లేదు, తర్వాత తింటా. ఎక్కడికి వెళ్ళేది? కూర్చో. 3 ఇడ్లీలు పెట్టినా, అవి కూడా తినకపోతే వేస్ట్. ఇంకా నువ్వు కూర్చో. కింద గౌతమి నిఖిల్ వెయిట్ చేస్తున్నారు మమ్మీ. వాళ్ళనే పైకి రమ్మను. గౌతమి, నిఖిల్, భూన్ వీళ్ళందరినీ చూసి చాలా రోజులైంది. తినేసెళ్ళు, రా కూర్చో. హలో హలో, మేము వచ్చాం, కిందకి రా. నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా. బ్రేక్ఫాస్టా? హలో, ఇక్కడ క్యాఫెటేరియాలో ఉన్నాం. నీకేమైనా బ్రేక్ఫాస్ట్ కావాలా? టైం ఎంత? 10. నేను వచ్చేటప్పటికి 11, 11:30 కూడా కావచ్చు ట్రాఫిక్ ఉంటే. 11:30కి ఎవడన్నా బ్రేక్ఫాస్ట్ తింటాడా? మనం బ్రేక్ఫాస్ట్ అంటే ఏముంటుంది? మమ్మీ వచ్చింది. ఓహో, ఆంటీ వచ్చారా? సరే సరే, ఓకే, నువ్వు కానీ బాయ్. అచ్చా లిసన్, మమ్మీ మళ్ళీ పైకి రమ్మంటుంది. మేమెందుకు పైకి? నేను రానబ్బా, నువ్వు వెళ్ళు. కమ్యా రాండమ్మా. ఇడ్లీ చేసాను, తింటారా? లేదా ఆంటీ, మేము తినేసి వచ్చాం. తినేసా. కూర్చోండి. రామ్మా నిఖిల్, కూర్చో.